నమస్కారం. ఎక్స్ కార్పొరేటర్, లీడర్, ఎక్స్ కార్పొరేటర్, ఎక్స్ మేయర్, ఓన్లీ కాంగ్రెస్, అదర్ పార్టీస్ ఎవరు అడుగుతలేరు. కూర్చోండి, మాటలు చెప్తారు వారు. ఆ గైడ్ లైన్ ప్రకారం పనిచేయాలా, పని చేసిన వాడికి పని చేస్తాం. అక్కడ ముందు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్నాం. దాంట్లో మొట్టమొదటిసారి మరి ఇక్కడ ఉన్న పేదవారికి శ్రీధర్ బాబు గారు మీ అభిమాన నాయకుడు, నిత్యం ప్రజలతో ఉంటూ గతంలో ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధిని చేస్తూ అందులో భాగస్వామ్యం చేస్తూ మరి సహచర శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు విచ్చేసినటువంటి ఆశాబాహులందరికీ, నాయకుల కార్యకర్తలందరూ కూడా ఉదయం నమస్కారం తెలియజేస్తున్నారు. ఈ గడిచిన దశాబ్ద కాలంలో మీరెన్నో కష్టాలు అనుభవించి గత ప్రభుత్వాన్ని దింపాలనే తపనతో పనిచేసిన కారణంగానే ఈనాడు మాకు మంత్రిపదవులు వచ్చినట్టే అలా మీ పాత్ర, మీ భాగస్వామ్యం కూడా ఉంది. అటనే ఏ తపనతో ఈ పోరాటం కష్టపడినట్టు సరికారం ఉంచుకోవాలి. వచ్చిన తర్వాత గడచిన 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, అస్తవ్యస్తంగా ఉన్నా కూడా సంవత్సరానికి 75 కోట్ల రూపాయలు వడ్డీ కట్టడం కూడా చెప్పిన ప్రతి మాట